హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమో అయితే చూడటం జరిగిందనమాట. అప్డేట్ కూడా ఉంది నా దగ్గర. ప్రోమో గురించే కదా, అప్డేట్ గురించి కూడా చెప్తా. ఆఖరి వారం అయినా వీళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకూడదని డిసైడ్ అయిపోయారనమాట బిగ్ బాస్. సర్లేండి, పోనీ ఏం చేస్తాం, వీళ్ళకి ఏమంటారు, టాస్కులు పెట్టి వీళ్ళని ఇంకా పిండి పిండి పంపిద్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకేం చేయలేం పాపం. ఈ సీజన్లో ఫస్ట్ టైం నేను ఇది చూడడం అనమాట. ఇంకేం చేయలేం. అప్డేట్లోకి వచ్చేస్తాను. ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో చూడండి, ఎండింగ్ వరకు చూడండి నా వీడియోస్ని. అండ్ వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్ టు రీచ్ మై టార్గెట్ అనమాట. వెళ్ళిపోదాం ఇంకా అప్డేట్లోకి వచ్చేస్తే అసలు ప్రాసెస్ ఏం పెడతారంటే, ఈ వారం అంతా ఇంకొకసారి యోధులు, మీరు ఇప్పటివరకు గెలిచి ఈ యుద్ధంలో గెలిచిన యోధులు ఇంకొకసారి అని చెప్పి ఒక్కొక్క రోజు ఎవరెవరైతే ఏ టాస్క్లు విన్ అవుతారో ఆ పర్టికులర్ విన్ అయిన ప్లేయర్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచో ఫ్రెండ్స్ నుంచో వచ్చిన ఒక మెసేజ్ని వీళ్ళు చదవడము తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికోసం ఈ రోజు నుంచి 5 రోజులు టాస్క్లు బేభత్సంగా మళ్ళీ ప్లాన్ చేస్తారనమాట. అస్సలు గ్యాప్ ఇవ్వరు, గ్యాప్ వచ్చినా వీళ్ళు రానివ్వరు అన్నట్టుందనమాట. అయితే మొత్తానికి ఈ ఫస్ట్ టాస్క్లో అయితే ఇద్దరిద్దరేస్గా ఆడాలి. రైజ్ అప్ టు గ్లో, రైజ్ టు గ్లో, ఆ టాస్క్ పేరు నేను గుర్తుకు లేదు కానీ, వీళ్ళు ఒక క్యూబ్ బాక్స్లో ఉంటుంది. దీన్ని ఒక 2 బ్లాక్స్ అంటే కర్రలా ఉంటాయి అనమాట. వాటితోటి సహాయంతో తీసి ఇట్లా వరాస్గా పెట్టాలన్నమాట. అందులో ఒక్కొక్క కలర్స్ రావాలి. సంథింగ్ ఈ టాస్క్ ఆల్రెడీ ఈ సీజన్ ఒకసారి జరిగింది. అందులో తనుజ కూడా విన్ అవ్వడం జరిగింది. బట్ ఈసారి అయితే నాకున్న అప్డేట్ బట్టి ఇమాన్యుయల్ డీమన్ అండ్ తనుజ కళ్యాణ్ ఇద్దరు ఆడుతూ ఉంటారు కదా, అయితే ఇమాన్యుయల్ డీమన్ పవన్ ఆ టాస్క్లో గెలిచారు. మరి అది ఒకటే టాస్క్, ఇంకో టాస్క్ పెడతారా అనేది అయితే అప్డేట్ నేను వెయిట్ చేసి చూడాల్సిందే. నాతో పాటు మీరు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పటికైతే ఇమాన్యుయల్ డీమన్ పవన్ గెలిచారు. సో ఫైనల్గా ఈరోజు ఎవరు ప్లేయర్ విన్ అయితే బాగుంటుంది. సో ఎవ్రీడే ఒక్కొక్క ప్లేయర్కి ఒక మెసేజ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, నాకు తెలిసి అట్లానే వీళ్ళ జర్నీ వీడియో కూడా ప్లే చేస్తారు అనుకుంటున్నాను ఈ వంకతోనే. చూద్దాం ఏం చేస్తారు, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈరోజు ఏ ప్లేయర్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంతవరకు వచ్చారు కాబట్టి ఏమైనా ఇన్పుట్సా, సజెషన్సా, ఏం వస్తుంది అనేది ఖచ్చితంగా వీళ్ళకి కూడా మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చూద్దాం ఎలా ప్లాన్ చేశారు ఏంటి అనేది. సో ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, చివరి వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.